హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసానండి. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్ అయితే మళ్ళీ పడవని చెప్పడం జరుగుతుంది. ఆ జాబ్ ఏంటని చెప్పి నేను తెలియజేస్తాను. పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఇక్కడ మనకి ఈ జాబ్స్ వచ్చేసి ఎంటీఎస్ ఫైర్ మ్యాన్ అండ్ డ్రైవర్ జాబ్స్ సంబంధించిందండి. ఇది అర్హత వచ్చేసి మనకి 10th క్లాస్ నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. దీనికి నెలకి జీతం వచ్చేసి 35,000 అని చెప్పడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే దీనికి కూడా మనకి ఏపీటీఎస్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనండి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. నేనైతే జెన్యున్గానే చెప్తాను. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చేసండి. అండ్ లైక్ వేసి మీరైతే సపోర్ట్ అయితే ఫుల్గా ఇచ్చేసండి. లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే చాలా దూరం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే కనుక మీకు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి తెలుస్తుంది. నేనైతే మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోతున్నాను. ఓకేనండి, ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ పడవు అర్హత వచ్చేసి మనకి 10th క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎంటీఎస్ ఫైర్ మ్యాన్ అండ్ డ్రైవర్ జాబ్స్ అని చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి 10th అర్హత అయితే మనకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే అయిపోయిందండి. మనకి లేటెస్ట్ ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి 10th క్లాస్ అర్హత అయితే రావడం జరుగుతుంది. దీనికైతే మనకి ఫీజు కూడా లేదని చెప్పడం జరుగుతుంది. ఈ లేటెస్ట్ ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ గ్రూప్ సి వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి మనకి నిరుద్యోగులందరికీ అయితే శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అయితే జాబ్ పొందే అవకాశం అయితే చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు భారత ప్రభుత్వం. మనకి రక్షణ మంత్రిత్వ శాఖ ఏఎస్సి సెంట్రల్ అయితే సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ అయితే 10th క్లాస్ అర్హత అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయినా ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో అయితే మనకి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు భర్తీకి అయితే అర్హులైతే అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్లో అయితే దరఖాస్తు ముగింపు వచ్చేసి మనకి సమయం వచ్చేసి 2/2 ఓకేనండి, అంటే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు అయితే మనకి ఛాన్స్ ఉందండి. నైటు ఇక్కడ చూసుకోండి, రాత్రి 11:59 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. దీనికి ఆసక్తులు ఉన్న అభ్యర్థులు అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఇక్కడ మనకి మీరు వెళ్ళి ఏం లేదండి, ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ గ్రూప్ సి నోటిఫికేషన్ సంబంధించి మాకు అప్లై చేయాలని జాబ్ అని చెప్పి మీరు ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తే కనుక మీరైతే వాడైతే మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాడో ఆ పీడిఎఫ్ తీసుకొని మీరైతే పోస్ట్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాలి ఆఫ్లైన్ అంటే. ఓకేనండి, ఈ పోస్ట్ సంబంధించి అయితే ముఖ్యమైన ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏఎస్సి సెంటర్ సౌత్ అంటే సెంట్రల్ సంబంధించి సౌత్ 2 ATC నుంచి అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఇక్కడ ఎంటీఎస్ చౌకదారి అండ్ ట్రేడ్స్మెన్ అండ్ లేబర్ వెహికల్ అండ్ మెకానిక్ అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్ క్లీనర్ అండ్ ఫైర్మెన్ పోస్టులకి అయితే రావడం జరిగింది. ఇందులో అయితే నెలకి జీతం వచ్చి మనకి 18,000 నుంచి 18,100 అయితే శాలరీ అయితే స్టార్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వయసు చూసుకోవచ్చు మనకి 18 to 30 years అండి. మొత్తం కాళ్ళు అయితే ఇక్కడ మనకి 71 అయితే ఉండడం అయితే జరిగింది. విద్యార్హత అయితే మనకి 10th పాస్ అయితే చాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి అవసరమైన వయసు చూసుకోండి, ఇక్కడ 16/1/2024 మనకి కనీస వయసు వచ్చి 18 సంవత్సరాలు ఉండాలి. అండ్ గరిష్ట వయసు అయితే మనకి 30 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ మనకి SC ST BC ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే మనకి వయసు అయితే సడలింపు అంటే ఉండడం అయితే జరుగుతుంది. నియామక సంస్థ వచ్చి మనకి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అంటే ఆర్మీ. ఓకేనండి, ఆర్మీ ఏఎస్సి సెంటర్ అంటే సెంట్రల్ సంబంధించిన ఏఎస్సి ఆర్మీకి సంబంధించిన దక్షిణం నుంచి అయితే మనకి విడుదల కావడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాల ఊర్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి కుక్కు అండ్ సివిలియన్ అండ్ సెంటరింగ్ అండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఎంటీసీ చౌకదారి ట్రేడ్స్మెన్ అండ్ లేబర్ వెహికల్ మెకానిక్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఇలా క్లీనర్ అని మొత్తం ప్రతిదీ కూడా మనకి సెంట్రల్ నుంచి అయితే పర్మనెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. జీతం ప్యాకేజ్ వచ్చేసి నోటిఫికేషన్ అయితే సెలెక్ట్ అయిన వాళ్ళకి 18,000 అయితే ఇస్తారు. ఇక్కడ దరఖాస్తు ఫీజు అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇక్కడ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మనకి 10th క్లాస్ అయితే చదివి ఉండాలండి. ఇక్కడ ఎంపిక విధానం అయితే మనకి స్కిల్ రాత పరీక్ష లేకుండా అయితే స్కిల్ టైపింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీరు అప్లై చేసుకునే లింక్ ఇక్కడ చూసుకోండి, https.indian army NIC నుంచి అయితే మనకి రావడం అయితే జరుగుతుందండి నోటిఫికేషన్. దాని ద్వారా అయితే మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనండి, దరఖాస్తు ముఖ్యమైన తేదీ వరలోకి వెళ్తే కనుక అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి మనకి 13 జనవరి 2024 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి మనకి 2 ఫిబ్రవరి 2024 వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఓకేనండి, ఆన్లైన్ చెప్పినారు కాబట్టి మనం ఒకసారి చూద్దాం. అంటే ముందు అక్కడ ఆఫ్లైన్ ఇచ్చారు, ఆన్లైన్ చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లై లింక్ ఉంది ఆల్రెడీ. అప్లై లింక్ అయితే నేను ఓపెన్ చేస్తాను చూడండి.
ఓకేనండి. ఇక్కడ మనకి దేంట్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి దీని నోటిఫికేషన్లో ఉంటుంది. దీని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఇక్కడ ఆర్మీ డివిజన్ బ్యూరో అని ఉంది కదండి, దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ అని ఉంది కదండి, న్యూ అని దేని మీద క్లిక్ చేసినైతే మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చాను. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్.